పాస్టర్ అభినయ్ దర్శన్ పాపం ఈయన మంచి స్టోరీ ఎంచుకున్నాడు. వెరీ గుడ్ స్టోరీ, సక్సెస్ఫుల్ స్టోరీ, వెరీ గుడ్ స్క్రీన్ ప్లే, బట్ డైరెక్షన్ ఫెయిల్ అయింది. గుర్తుపెట్టుకోండి, స్టోరీ ఎంత ఇంపార్టెంటో, స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో, దర్శకత్వం, డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన పాస్టర్ అనేది ఒక రెస్పెక్టబుల్ రోల్ అనుకుంటారో, టైటిల్ అనుకుంటారో, పొజిషన్ అనుకుంటారో. దాంతోపాటు ఆయనకి ఒక మంచి సినిమాలు కూడా చేశాడు. మంచి సినిమాలను 3-4 సినిమాలు చేశాడు, ప్రపంచానికి తెలియకపోయినా చేశాడు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. కథ మీద ఫోకస్ చేశాడు, కథనం మీద ఫోకస్ చేశాడు, కానీ డైరెక్షన్ మీద ఫోకస్ చేయలేదు. దానివల్ల ఏమైంది? అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా దొరికిపోతే ఏమవుతుంది? పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఇంకా చెక్కిడానికి రెడీగా ఉన్నారు. అప్డేట్స్ నేను చెప్తా. అసలు ఫస్ట్ ఏంటి కేసు, ఆ కథ ఏంటి, ఆ కథనం ఏంటి, ఆ డైరెక్షన్ ఏంటి, ఎలా ఆ డైరెక్షన్ ఫెయిల్ అయింది, ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్, టేక్ అవే పాయింట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో డైరెక్ట్గా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రావు టాక్స్. వీడియో కానీ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి, ఇంకా నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈయన యాక్చువల్గా మన దర్శన్ బాబు, మంచి పేరు. ఈయన హీ వాంటెడ్ టు గివ్ ఆస్కార్ పర్ఫార్మెన్స్, బట్ అన్ఫార్చునేట్లీ హీ గేవ్ భాస్కర్ పర్ఫార్మెన్స్. అర్థమైందా? ఈయన పాస్టర్ కంటే ముందు అసలు ఫస్ట్ థింగ్, ఈయన వల్ల జరిగిన ప్రాబ్లం ఏందిరా అంటే, ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే, ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా మంచిగా పద్ధతిగా చేసుకునే పాస్టర్స్ ఉంటారో వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఈయన వల్ల. అదొకటి పాపం, ఒక బ్యాడ్ థింగ్ హ్యాపెన్ ఈయన వల్ల. ఇంకోటి వచ్చేసరికి ఆవు పులి కథలా అయిపోద్ది. రేపు పొద్దున ఎవరికైనా నిజంగా అలా జరిగిందా నమ్మరు. అరే ఈడేదో వీళ్ళు కావాలని ఈడు దెబ్బలు తగిలించుకున్నాడు, ఈడు పొడిపించుకున్నాడు, ఇదంతా ఫేక్, ఆ పాస్టర్ అభినయ్ చేసినట్టే చేసి ఉంటాడు అని చెప్పి ట్రిగ్గర్ అయిపోద్ది, అటువైపు వెళ్ళిపోద్ది మనకి సైకలాజికల్గా. ఈ 2 నష్టాలు ఈ మనిషి చేయడం వల్ల. ఈ మనిషికి ఆల్రెడీ నష్టపోయాడు అనుకోండి, నష్టపోవాలి కూడా. ఇలాంటి ఎదవేసాలు వేస్తే జనాలు ఎమోషన్తో ఆడుకోకూడదు అబ్బా. నేను ఒకటే చెప్తా, ఏ రిలీజన్ అయినా, నేను ఏ రిలీజన్ కాదు, రిలీజనే, ఈ రిలీజన్ కన్ఫ్యూజన్, సరే ఏ మతమైనా మీకు హార్ట్ఫుల్గా, మీకు మనస్సాక్షికి అనిపించాలి. మీరు ఒక మతంలో ఉన్నారు, నాకు ఈ మతం నుంచి ఇంకో మతంకి నేను కన్వర్ట్ అవ్వాలి అనుకొని మీకు అనిపించాలి తప్ప ఎవడో వచ్చి ఫోర్స్ చేయకూడదు. మీకు హార్ట్ఫుల్గా అనిపిస్తే మీరు మాట్లాడికి మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఏ మతం నుంచి ఏ మతంకైనా. ఓకేనా? అంతే తప్ప ఎప్పుడు ఎక్స్టర్నల్ పర్సన్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్రెజర్ చేయకూడదు మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మతానికి కన్వర్షన్ అయిన వల్ల నేనేమి అన్నా అంటే, నా వ్యూ పాయింట్, నేను అసలు నమ్మను, బట్ చెప్తున్నా. ఒకళ్ళు నమ్మేటోళ్ళు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇట్ కుడ్ బి ఎనీ రిలీజన్. మీకు లోపల ఒకటి ఉంటుంది, మీ సోల్ చెప్పాలి ఇది వద్దు అంటే. ఎవరైనా ఏ మతమైనా చెప్పేది మంచిగా చెప్తుంది. సరే నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సైకలాజికల్గా సెట్ అవ్వట్లేదు, ఇందులోకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మీకు అనిపించాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ మీద, ఎక్స్టర్నల్ పర్సన్స్ మీద వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతామో, ఇలాంటి ఫేక్ పాస్టర్స్ పుట్టుకుంటూనే వస్తారు. వీళ్ళ వల్ల నిజమైన పాస్టర్లకి చెడ్డనేం. ఇప్పుడు ఈయన ఎంత మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నాడంటే, ఈయన చెప్పిన కదా కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు చేశాడు, ఆ ఎక్స్పీరియన్స్ పనికొస్తుందని చెప్పి. ఈయన విశాఖపట్నంలోనే ఇప్పుడు డివైడ్ అయిపోయానండి, అల్లూరి డిస్ట్రిక్ట్, అక్కడ గిరిజనులు ఎక్కువ ఉండే ప్లేసు. ఇప్పుడు చింతపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. యాక్చువల్గా లేటెస్ట్ అప్డేట్ చెప్తా. ఓవరాల్గా ఈయనతో పాటు ఇంకో 8 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. 3 టీంల కింద డివైడ్ చేశారన్నమాట. ఎందుకంటే అనుకొని చెప్పేస్తారు ఒకేలాగని చెప్పి గట్టిగా అవుతుంది. సో మనకి దాని అవుట్కమ్ ఇంకొన్ని గంటల్లో వస్తుంది. ఈయన స్క్రిప్ట్ ఏంటంటే అంటే, ఆ రీజన్కి, ఆ అల్లూరి డిస్ట్రిక్ట్కి గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి పాపం ఈయన ఒక పార్టీ పెట్టాడు, మంచి పార్టీ. ఆ పార్టీ భరోసా పార్టీ పెట్టి దానికి అధ్యక్షుడు ఈయన పెట్టి ఒక 16 రోజులు 20 రోజుల నుంచి అక్కడే ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈయన ఏదో కనుక్కున్నట్టు వారు మీకు అడుగుతున్నాడు అనమాట. అడిగాడు. వాళ్ళు పాపం అందరూ పూర్ పీపుల్ వాళ్ళందరూ చెప్తున్నారంట, మా ప్రాబ్లం ఇది, మాకు ఈ రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఈ వాటర్ సమస్య ఉంది, ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆయనకి చెప్పడం. ఆయన ఈ ట్రిప్ వేసి ముందుగానే మనకి ఇంట్లో ఇస్తున్నాడు అనమాట. నా మీద అటాక్లు చేస్తున్నారు, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నేను వీళ్ళ కష్టాలను తెలుసుకొని నేను ఎక్కడ ఎదిగిపోయి పెద్ద పొలిటీషియన్ అయిపోతానని చెప్పి వీళ్ళకి భయపడుతున్నారు, నా మీద ఎనీ టైం నా మీద అటాక్ జరగవచ్చు అని మనకి హింట్లు ఇస్తున్నాడు. ఇంట్లో భాగంగానే స్క్రిప్ట్ ఏంటంటే, ఈయన కనప జిల్లాకి సంబంధించిన పర్సన్ ఇక్కడికి వచ్చి, మరి జనాలకు నమ్మకం రావాలి కదా, స్ట్రైట్ అవే అవ్వకూడదు కదా. అదే చెప్తున్నా, కథ మంచిదే, స్క్రీన్ ప్లే కూడా మంచిదే. అల్లూరు జిల్లాకు వచ్చాడు, ఒక 3 వారాలు ఉండి ఏదో సమస్యలు తెలుసుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాడు. ఆ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు మనోడు, కొంచెం వైరల్ అవుతున్నాడు. సో దట్ జనాలకు ఒక
ఏమంటారు, ఒక మెమరీ ఉంటుంది కదా, ఓకే ఈ పర్సన్ పాస్టరు జనాలకు హెల్ప్ చేస్తున్నాడు, ఈ జిల్లాలకు వచ్చాడు, ఇవి చేస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాడు, ఇదని చెప్పి. ఇప్పుడు ఏంటి స్క్రీన్ ప్లే ఇదంతా అయిపోయాక జనాలకి ఆ మెమరీ రిజిస్టర్ అయిన తర్వాత మన మీద మనమే ఒక సెల్ఫ్ అటాక్ చేసుకొని, కానీ ఆ అటాక్ గవర్నమెంట్ చేసింది అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తే పొలిటికల్గా ఆయనకు మైలేజ్ వచ్చి ఆ పార్టీ పెద్ద పార్టీ అయ్యి ఈయన పార్టీలో ఇంకా జనాలు వచ్చి ఈయన ఏదో చేద్దాము అని చెప్పి, సో దట్ అప్పటికి ఆయనకు ఆ మైలేజ్లో ద్వారంగా ఆయన క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి పొలిటికల్గా ఎదుగుదాం. అలాగే ఈ ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేద్దాం ఈ మతం పేరు మీద అని చెప్పి ఒక స్కెచ్ చేశాడు. చూడండి ఇక్కడ సెలక్షన్, ఆర్టిస్ట్ సెలక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్సర్లను ఎవడైనా సెలెక్ట్ చేసుకుంటాడా? ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సెలెక్ట్ చేసుకొని ఈయన అకౌంట్ కాదు వేరే అకౌంట్ నుంచి చేశాడంట. ఏ అకౌంట్ నుంచి అని ఇలాంటి ఎదవ పనులు చేసిన ఇన్ పర్సన్ చేయాలి, కానీ సోషల్ మీడియా అకౌంట్లో కానీ ఫోన్ కాల్లో కానీ మాట్లాడితే ఇప్పుడు దొరికిపోయి ఆ సోషల్ మీడియా అకౌంట్లో చాట్ కానీ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ కానీ ఎవ్రీథింగ్, వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్లు కూడా కానీ అన్నీ దొరికిపోయి. స్క్రిప్ట్ ఏం చెప్పాడంటే అన్నయ్య, ఇలా నేను ఒక ప్లేస్కి వస్తాను, అది మీకు వినిపిస్తాను, ఒక ప్లేస్కి వస్తాను, మీరు ఒక రండి, అప్పుడు నన్ను ఇలా అటాక్ చేయండి, ఇలా చేయండి, అప్పుడు ఇలాగా నాకు గట్టిగా తగిలినట్టు నేను చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తాను, తర్వాత మీరు పారిపోండి, ఆ ప్లేస్లో ఎవరు ఉండరు, వర్షం పడితే మనకి ఇంకా చూడండి ఎన్ని సినారియోలో వర్షం పడితే ఇంకా అడ్వాంటేజ్, ఎవడు బైకుల మీద కూడా రాలేడు, తర్వాత నేను కంటిన్యూ చేస్తాను, నా సూపర్ బోయపాట యాక్షన్ డైరెక్షన్ నేను చేసుకుంటాను అని చెప్పి. అలాగే జరిగినట్టు చేశాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకురా అంటే బ్లడ్ వస్తుంది, అది అక్కడ కట్టు లేదు, ఎందుకంటే అది తీస్తే విగ్గు కాబట్టి. చేతికి ఏదో చిన్న కట్టు కట్టాడు, తొడకేదో చిన్న తగిలింది అంతే. బట్ డాక్టర్లు ఎలాగో చెప్పేస్తారు, తర్వాత చెప్పేశారు ఆయనకి పెద్ద గాయాలు ఏం లేవని ఫస్ట్ థింగ్. దానికంటే ముందు పోలీసులకి రిపోర్టులకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఆయనకి చెప్తున్నాడు, ఏముంది ఇది ఎలా మారుస్తారంటే ఆ చిన్నపిల్లలు ఎవరైతే చేశారో దొరికారో వాళ్ళు కొట్టేస్తే వాళ్ళు చేశారని ఒప్పుకుంటారు, రేపు పొద్దు నన్ను కొట్టినా నేను ఒప్పించుకుంటా, నేనే కావాలని చేశానని చెప్పి వీళ్ళు ప్లాన్ అదే, నన్ను అలా బ్యాడ్ నేమ్ తెప్పిద్దని చెప్పి ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తే అక్కడే డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చినా రాకపోయినా పోలీసు వాళ్ళు ఏమైనా తింగరోలా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటారు. సో వాళ్ళు నీట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి నరుక్కుంటూ వస్తే అంతా దొరికిపోయింది. ఫస్ట్ థింగ్ డాక్టర్లు క్లియర్గా చెప్పారు ఆయనకి పెద్ద దెబ్బలు ఏం లేవు, ఇదేమీ అటాక్లో లేదని చెప్పారు. పాయింట్ నెంబర్ 1, ఈయన సస్పిషియస్గా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, గట్టిగా కూడా కాదు, కొంచెం మెత్తగానే ట్రై చేస్తే దొరికిపోయి ఆ అకౌంట్ నుంచి చాట్లు, కాన్వర్జేషన్లు, వాయిస్ కాల్లు, ఫోన్ కాల్ రికార్డింగ్స్, నెక్స్ట్ ఫోన్పే ట్రాన్సాక్షన్లు. ఇతను ఈ పర్సనే కావాలని చేయించుకున్నాడు టు గెయిన్ సింపతి, సో దట్ జనాల మధ్యలో జనాలకి ఆ సింపతి వర్కౌట్ అయితే ఆయన పార్టీకి హెల్ప్ అవుతుంది, ఆయనకు కూడా క్రెడిబిలిటీ హెల్ప్ అవుతుంది, ఆయన రోల్కి బాగా వర్కౌట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఏమైతే స్కెచ్లు వేసుకున్నాడో అది ఈజీగా చేయొచ్చు, సో దట్ ఈజీ టార్గెట్ కదా గవర్నమెంట్ బ్లేమ్ చేద్దామని చెప్పి. బట్ ఇట్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. అంటే చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాడు. అంటే నేనే పెద్ద యాక్టర్, నేనే పెద్ద డైరెక్టర్, జస్ట్ 3 సినిమాలు చేయడం వల్ల ఆయన ఆస్కార్ పర్ఫార్మెన్స్ నేను చెయ్యొచ్చు అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ టర్న్ ఇంటూ భాస్కర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏం చేశారు పోలీసులు, మొత్తం ఇందులో ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తే 8 మంది ఉన్నారు అని అర్థమైంది, అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఒకటి మన పర్ఫార్మరు, ఇంకో మహిళ, ఇంకో 8 మందిని చింతపల్లి, అది కూడా ఆ ఏరియాలో ఉండేది, ఆ ఫారెస్ట్ ఏరియా అదంతా గిరిజనులు ఉండే ప్రాంతం, అరెస్ట్ చేశారు. 3 టీముల కింద స్ప్లిట్ చేశారు. సో దట్ ఒకళ్ళు వేరేగా చెప్తారు, దొరికిపోతారు. ఇప్పుడు ఎలాగో అది రిజల్ట్ మనకి చెప్తారు. సో ఎంత దారుణం ఇది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏందిరా అంటే గుడ్డిగా నమ్మకూడదు ఎవరినైనా. నేను అందుకే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నేను ఏం చెప్పాను అంటే, మీకు ఈ వీక్నెస్ పట్టుకుంటారు, పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కొంచెం వల్నరబుల్గా ఉంటారు అన్నమాట. మీకు ఈ దేవుడు మీకు ఇది చేయట్లేదు, ఈ దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అందుకే మీరు గ్రో అవ్వట్లేదు, ఇంకా మీరు కష్టాల్లోనే ఉన్నారు. ఈ దేవుడి నుంచి ఈ దేవుడికి వచ్చారనుకోండి మీ కష్టాలు తీరిపోతాయని చెప్పి చాలా బటరింగ్ చేస్తారు. వాళ్ళుండి సిచ్యువేషన్ అలాంటిది, వల్నరబుల్గా ఉంటారు కాబట్టి నమ్మేసి ఇటు వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను కదా, నేనైతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అంటే కామెడీగా ఉంటుంది, వాళ్ళు చెప్తున్నా క్రిస్టియన్ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, హిందూ దేవుడైనా, జైనిజం దేవుడైనా, ఏ దేవుడైనా దేవుడు కాన్సెప్ట్, దేవుడు ఫండమెంటల్స్ ఒకటే కదా, మంచిగా కోరుకుంటాడు తప్ప సెలెక్టివ్గా వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఇలా చేద్దాం, సెలెక్టివ్గా వీళ్ళని రిచ్ చేద్దాం, సెలెక్టివ్గా వీళ్ళు పూర్ చేద్దాం అని అన్నారు కదా. ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా. హిందూ దేవుడు చేయలేదు క్రిస్టియన్ దేవుడు చేస్తాడా, క్రిస్టియన్ దేవుడు చేయలేదు హిందూ చేస్తారు, ఏందో కానీ వీళ్ళు పాపం అలాంటి జోన్లో ఉండే జనాలు ఉంటారు, వాళ్ళని మోసం చేయడం ఈజీ అన్నమాట. వీళ్ళు ఇలాగా పాస్టర్ రోల్లో చెప్తున్న అందరు పాస్టర్లు అనట్లే, ఇలా కొంతమంది ఆ పవిత్రమైన రోల్ని కూడా అపవిత్రం చేసి ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా మార్చుదాం, అలాగే మన ప్రొఫెషనల్గా కూడా ఎదుగుదాం, అలాగే పొలిటికల్గా ఎదుగుదాం అని చెప్పి ఇంత పెద్ద స్కెచ్ చేశాడు.
స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ ఫెయిల్ అయిపోయింది. కట్ చేస్తే సినిమా డిజాస్టర్. నెగిటివ్ రివ్యూస్. చింతపల్లి పోలీస్ స్టేషన్లో చెక్కేస్తున్నారు. సో ఓవరాల్ అండ్ పర్సనల్ లైఫ్లో కూడా ఆయన చూస్తే అంత చాలా టెరిబుల్గా ఉంది. 2 పెళ్ళిళ్ళు, ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆవిడ కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చారు. ఒక ఉమనైజర్ అంటున్నారు ఆమె. ఈయన మీద 2021లో ఒక కేసు పడింది, ఒక అమ్మాయిని ట్రాప్ చేద్దని చెప్పి, కుక్కను కొట్టినట్టు కొట్టేశారని చెప్పి, దాన్ని కూడా ఆయన వేరేగా మార్చుకున్నాడు అని చెప్పి చాలా ఉన్నాయి. ఎలా చూసినా కూడా ఏది బాలే. అయినా కూడా చూడండి, ఇన్ని దరిద్రాలు ఉన్నా కూడా ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ఇలా ఎదుగుదామని చెప్పి ఒక ప్లాన్. లక్కీలీ దొరికిపోయాడు. బట్ ఇలాంటి ఎంతమంది ఉంటారు? సో జాగ్రత్తగా ఉండండి. ఇందులో టేక్ అవే పాయింట్, మనం మోసపోకూడదు. ఎస్పెషల్లీ ఈ మధ్య ఇది ఎక్కువ జరుగుతుంది. నేను అందుకే ఏ రిలీజన్ గురించి చెప్పట్లేదు. ఇట్ కుడ్ బి ఎనీ రిలీజన్. మీకు మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షి మీకు చెప్తేనే అవ్వండి. తప్ప ఇలాంటి వాళ్ళు చెప్తే దయచేసి అవి మోసపోకండి. అందులో ఏం ఉండదు. మీకు పర్సనల్గా ఉందనుకోండి, అదేంటంటే సైకలాజికల్ థింగ్. మీరే అనుకున్నారు కాబట్టి ప్లస్ అయినా మైనస్ అయినా మీరే తీసుకుంటారు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఓవరాల్గా ఇదే అప్డేట్. ఫర్దర్ అప్డేట్స్ రాగానే వీడియో చేస్తా. మీకేమనిపించింది? ఇది వినగానే మీ వ్యూ పాయింట్ ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? మనం ఎంత నష్టపోతాం? మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా మీ విలువైన ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం. ధన్యవాదాలు.